ఒక త్రిభుజం ఉంది. త్రిభుజం ఎంత? ఏబిసి. ఇది సమద్విబాహు త్రిభుజం. అంటే రెండు భుజాలు సమానము, టూ సైడ్స్ ఈక్వల్. అది ఏబి ఈజ్ ఈక్వలెంట్ టు ఏసీ కావచ్చు, ఏబి ఈజ్ ఈక్వలెంట్ టు బీసీ కావచ్చు, బీసీ ఈజ్ ఈక్వలెంట్ టు ఏసీ కావచ్చు. రెండు భుజాలు సమానము, రెండు భుజాలు సమానము. ఈ సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత? ఈ సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత? ఇది క్వశ్చన్. సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఎంత? మనకు చుట్టుకొలత ఎలా వస్తుంది సార్? ఏ నుంచి స్టార్ట్ అవుతాం, అన్ని భుజాలను తాకుతూ మళ్ళీ ఏ దగ్గరికి వస్తాం. ఏసీ ప్లస్ సిబి ప్లస్ ఏబి, ఏసీ ప్లస్ సిబి ప్లస్ ఏబి. ఏబి ఎంత? 4, ఏసీ ఎంత? 9. ఏబి 4, ఏసీ 9. దీని యొక్క చుట్టుకొలత కావాలి. చాలామంది ఫస్ట్ మిస్టేక్, నా ఇంటెన్షనల్లో మీరు చేసే తప్పులు కరెక్ట్ చేస్తూ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం సార్. మిస్టేక్ మీరేం చేస్తారంటే, సార్ స్టేట్మెంట్ 1 ఏబి 4, స్టేట్మెంట్ 2 ఏసీ 9. నాకు ఒక స్టేట్మెంట్ 1 గనక తీసుకుంటే ఒకటే భుజం తెలుసు, కానీ నాకు కనీసం చుట్టుకొలత కనుక్కోవాలి అని అంటే సమద్విబాహు త్రిభుజంలో నాకు రెండు భుజాలు తెలియాలి, ఎందుకంటే ఒక భుజం మూడో దానికి సమానం అవుతుంది. సమద్విబాహు త్రిభుజంలో చుట్టుకొలత కనుక్కోవాలనుకుంటే రెండు భుజాలు చాలు, ఎందుకంటే రెండు భుజాలు సేమ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకటే ఒక భుజం నుంచి ఉంది, ఇక్కడ ఒకటే ఒక భుజం నుంచి ఉంది, ఇక్కడ ఒకటే ఒక భుజం నుంచి ఉంది. కాబట్టి మిస్టేక్ ఏం చేస్తారంటే, సార్ 4 గనక సమానం అవుతే ఇది 4, 4, 9, ఈ రెండు భుజాలు సమానం కావచ్చు. 9 సమానం అవుతే 4, 9, 9, 4, 9, 9. ఇది 4, 4, 9 కావచ్చు, ఇది 4, 9, 9 కావచ్చు. ఎందుకు? ఇది సమానమైన భుజం అవుతే సమద్విబాహు త్రిభుజంలో రెండు భుజాలు సమానంగా ఉంటుంది. ఇక్కడ 4 అవుతే రెండో భుజం సమానం అవుతే 4, 4, 9. అదే 9 గనక అవుతే 4, 9, 9. సార్ ఇక్కడ నాకు 17 వస్తుంది, ఇక్కడ నాకు 22 వస్తుంది. కాబట్టి ఆన్సర్ నైదర్ స్టేట్మెంట్ 1 నార్ ఆర్ 2, నైదర్ స్టేట్మెంట్ 1 నా ప్లస్ 2 అని మీరు టిక్ మార్క్ చేయొచ్చు, మీరు ఈ క్వశ్చన్లో చేసిన మిస్టేక్ ఏంటంటే, రైట్, ఇది త్రిభుజం అని ఇచ్చాడు, ఇది ట్రయాంగిల్. త్రిభుజంలో రెండు భుజాలు, మూడో భుజానికి మొత్తము మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి. సమ్ ఆఫ్ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. సమ్ ఆఫ్ 2 sides is greater than third side. Sum of 2 sides is greater than third side. ఈ రెండు వాల్యూలు వచ్చాయి సార్. స్టేట్మెంట్ 1 ఎలోన్ ఎట్లయినా ఆన్సర్ ఇవ్వదు, ఎందుకనంటే చుట్టుకొలత అంటే ఏసీ ప్లస్ సిబి ప్లస్ ఏబి. ఈ రెండు 4, 4 అవుతే లాస్ట్ది తెలియదు, ఈ రెండు 9, 9 అవుతే ఈ వాల్యూ తెలియదు. స్టేట్మెంట్ 1 ఎలోన్ ఎలా అయినా తప్పు, స్టేట్మెంట్ 2 ఎలోన్ ఎలా అయినా తప్పు. కలిపితే నాకు రెండు వాల్యూలు వచ్చాయి, కానీ ఇది త్రిభుజం కాబట్టి సమ్ ఆఫ్ 2 sides గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. 4 + 4 8, 8 ఈజ్ గ్రేటర్ దాన్ 9. అంటే నాకు వచ్చిన 4, 4, 9 అనేది అసలు త్రిభుజమే ఏర్పడదు. 4, 4, 9 అనేది అసలు త్రిభుజం ఏర్పడదు. ఎందుకు ఏర్పడదు సార్? త్రిభుజంలో ఉన్న 3 భుజాలు గనక మనకిస్తే రెండు భుజాల మొత్తము మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి. 4 + 4 8, 8 అనేది 9 కంటే ఎక్కువ కాదు. కాబట్టి రెండు ఆన్సర్ కనబడ్డా కానీ ఇది త్రిభుజం యొక్క 3 భుజాలు కాదు. అంటే కరెక్ట్ ఆన్సర్ ఎంత సార్? స్టేట్మెంట్ 1 + 2. స్టేట్మెంట్ 1 + 2 ఆన్సర్ ఎంత? స్టేట్మెంట్ 1 + 2. వెరీ వెరీ ట్రిక్కీ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్లు నేను కనుక పేపర్ సెట్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఎగ్జామినేషన్ హాల్ బయటికి నుంచి వచ్చి అరే నేను తప్పు చేశాను అనే ఫీలింగ్ మీకు వస్తుంది. రైట్, క్వశ్చన్
చాలా తెలివిగా క్వశ్చన్లు క్రియేట్ చేశాను, సో దట్ మీకు ఎక్కడ మీకు మిస్టేక్ పడతారో అక్కడే పాయింట్ చెప్పాను సార్. అందరికీ అర్థమైంది కదా? 2 వచ్చాయి, కానీ దాంట్లో ఒకటి అసలు త్రిభుజమే ఏర్పడదు. 3 భుజాలు ఇచ్చి త్రిభుజం ఏర్పడాలి అని అంటే 2 భుజాల మొత్తము 3వ భుజానికంటే ఎక్కువ ఉండాలి. 3వ భుజం కంటే ఎక్కువ ఉండాలి. సమ్ ఆఫ్ 2 sides greater than third side. Sum of 2 sides greater than third side. Third point, I hope the idea it is clear.